చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి విజయానందరెడ్డి పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి 14,604 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు జగన్మోహన్ నాయుడు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. స్వచ్ఛ చిత్తూరును నిర్మిస్తాను అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే విశ్వవిద్యాలయం తీసుకుని రావటానికి ప్రయత్నం చేస్తాను అంటూ చెప్పారు. కొత్త పరిశ్రమలు తీసుకొస్తాను అంటూ హామీ ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన, డైరీ రంగాలకు పునర్జీవాన్ని కల్పిస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి తను కృషి చేస్తాను, కల్పిస్తాము అంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికీ చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటో ఒకసారి చూద్దాం. మామిడి రైతులకు ఎంఎస్పి అందకపోవడం పెద్ద సమస్యగా ఉంది. ఇక్కడ మామిడి రైతులు చాలా ఎక్కువగా ఉంటారు. భారీ నష్టాల్లో మామిడి రైతులు ఉన్నారు. ఎంఎస్పిని అమలు చేయాలి అని మామిడి రైతులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మామిడి గుజ్జు యూనిట్లు అక్కడ పెట్టించేలాగా చర్యలు తీసుకోవాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే చిత్తూరు నియోజకవర్గంలో చెరువులకు సరైన రక్షిత కట్టలు లేకపోవడం వల్ల జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు రోడ్లపైకి చెరువు నీళ్లు వచ్చేయడంతో రాకపోకలకు పెద్ద ఎత్తున ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలాగే మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీకి ప్రత్యామ్నాయం ఏది అని అడుగుతూ ఉన్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని రైతులు చెప్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చిత్తూరు టౌన్ బస్టాండ్ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఆయనకు జనంలో ఉన్న పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయించడం ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడికి పాజిటివ్గా ఉన్న అంశం. ఇక చిత్తూరులో యూనివర్సిటీ ఏర్పాటుపై జగన్మోహన్ నాయుడు తీసుకున్న చొరవ ప్రజల్లో ఆయన పట్ల సానుకూలతను పెంచుతూ ఉంది. అటు కొండారెడ్డిపల్లి సహా చాలా చోట్ల సెంట్రల్ లైటింగ్ని ఏర్పాటు చేయడం పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ఒకటి. ఇక గంగినేని చెరువు బ్యూటిఫికేషన్ని చేపట్టడం కూడా ఆయనకు కలిసి వస్తున్నటువంటి అంశం. తాగునీటి కోసం 20కి పైగా బోర్లను వేయించారు ఎమ్మెల్యే. ఇది ప్రజల్లో పెద్ద ఎత్తున సానుకూలతను పెంచింది. ఇక మెయిన్ రోడ్ల క్లీనింగ్కు 2 పెద్ద యంత్రాలను రప్పించారు. ఇది కూడా జనంలో సానుకూలతను పెంచినటువంటి అంశం, పాజిటివ్ అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడుకి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. కోటరీని కట్టడి చేయలేకపోతూ ఉన్నారు అనే ఒక అపవాదన ఆయన ఎదుర్కొంటున్నారు. అలాగే అధికార యంత్రాంగంపై సరైన పట్టు లేకపోవడం ఆయనకు నెగిటివ్గా ఉన్నటువంటి అంశం. వైసీపీ నుంచి వచ్చిన వారి హవాకు చెక్ పెట్టలేకపోతూ ఉన్నారు అంటూ జగన్మోహన్ నాయుడిపై కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. కొందరి దందాలను అరికట్టలేకపోతున్నారు ఎమ్మెల్యే అంటూ జనం మాట్లాడుకుంటున్నారు. పార్టీ లీడర్ల అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు అంటూ ఉన్నటువంటి అంశాలు ఆయనకు నెగిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. చిత్తూరు ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు వేస్తున్న మార్క్స్ ఏంటో మనం చూద్దాం. చాలా బాగుందని 17% మంది అంటున్నారు. బాగుంది అని 24.4% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 36.6% మంది చెప్తూ ఉంటే, బాగా లేదు అని 12.2% మంది అంటూ ఉన్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుందని 9.8% మంది అంటూ ఉంటే, బాగుందని 36.6% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 26.8% మంది జనం చెప్తుంటే, బాగా లేదు అని 14.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 12.2% మంది జనం చెప్తున్నారు. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు గురించి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే, చాలా బాగుందని 15.6% మంది అంటున్నారు. బాగుంది అని 23.4% మంది జనం చెప్తుంటే, పర్వాలేదు అని 38% మంది జనం అంటూ ఉన్నారు. బాగా లేదు అని 12.2% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 10.8% మంది జనం అంటున్నారు. జగన్ పనితీరు గురించి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఇవే. చాలా బాగుందని 12.2% మంది చెప్తుంటే, బాగుంది అని 9.8% మంది అంటున్నారు.
పర్వాలేదు అని 39% మంది అంటుంటే బాగాలేదు అని 22% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 17.1% మంది జనం చెబుతున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి క్వశ్చన్స్ అడిగితే చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎలా చెప్పారు? చాలా బాగుందని 14.6% మంది చెప్పారు. బాగుంది అని 19.5% మంది జనం చెప్తూ ఉంటే పర్వాలేదు అని 53.7% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 4.9% మంది అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 7.3% మంది అంటున్నారు. ఇక నారా లోకేష్ పనితీరు గురించి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఏం చెప్పారంటే చాలా బాగుందని 17.1% మంది చెప్తే బాగుంది అని 34.1% మంది అంటున్నారు. పర్వాలేదు అని 31.7% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 7.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 43.9% మంది జనం చెప్తుంటే కావు అని 9.8% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 29.3% మంది జనం చెప్తుంటే తెలియదు అని 17.1% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 36.6% మంది జనం చెప్తూ ఉంటే కాదు అని 12.2% మంది జనం అంటూ ఉన్నారు. కావచ్చు అని 34.1% మంది అంటూ ఉంటే తెలియదు అని 17.1% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 26.8% మంది అంటుంటే పెరగలేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. పెరుగుండొచ్చు అని 41.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 22% మంది అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 12.2% మంది చెప్తుంటే రాదు అని 26.8% మంది అంటున్నారు. రావచ్చు అని 19.5% మంది జనం చెప్తుంటే తెలియదు అని 41.5% మంది అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 22% మంది అంటూ ఉంటే నారా లోకేష్ పేరుని చెప్తున్నారు 46.3% మంది. తెలియదు అని 31.7% మంది జనం అంటున్నారు. ఇవి ఓవరాల్గా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్. ఇవి ఏడాదిన్నర కూటమి పాలనపై ఆయా నియోజకవర్గాల వారీగా బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డ్.